నమస్తే మాస్టర్స్. నా పేరు పవిత్ర వైజాగ్ నుంచి. ముందుగా మీ అందరికీ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈరోజు మనం 11 రోజులు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మనం ధ్యానం జరుపుకుంటున్నాం మాస్టర్స్. అందులో భాగంగా ఈరోజు 9వ రోజుకి చేరుకున్నాము. ఈరోజు మనతో మెడిటేషన్ చేయించడానికి మాస్టర్ శివకారి గారు శ్రీకాకుళం నుంచి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మాస్టర్‌కి వెల్కమ్ చెప్పుకుందాం. శివకారి గారు నమస్తే సార్. వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. గొప్ప అవకాశం ఇచ్చారు. మరి మనలాంటి ఆత్మస్వరూపులందరము ఒక అద్భుతమైన నిర్ణయంతో ఈ భూమి మీదకి తీసుకొచ్చిన మన ప్రియతమ బ్రహ్మర్షి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. 11 డేస్ అహింసత ఆత్మ భూమి సత్కారము అనే గొప్ప అద్భుతమైన అంటే ఈ యొక్క పృథ్వీ లక్ష్యం అంటాము. ఈ భూమి మీదకి ఈ పృథ్వీ మీదకి మనం ఎందుకు వచ్చామో అదే లక్ష్యం మీద మనము ఇలాంటి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నామంటే ఇదే చివరి జన్మని నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను చెప్పగలను. మనందరం అదే పనిలో ఉన్నాం కనుక ఈ అహింసత భూమాత సత్కారం అనేది ఖచ్చితంగా తీరుతుంది. దానికోసం మనందరము సక్రంగా ఒక గంట ధ్యానం చేద్దాం మాస్టర్స్. అసలు ధ్యానము అంటే చాలా సరళమైనది, చాలా ఈజీ, అద్భుతంగా సక్రంగా కూర్చోవలసింది. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారన్నమాట, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్ర తంత్రములందు మహిమ లేదు, గుణము కుదిరినేమి గుణయోగు తానవను, కాళికాంబ హంస కాళికాంబ. చూడండి మాస్టర్స్, కఠినమైనది అయితే కాదు. ఆత్మజ్ఞానం ఎప్పుడు చాలా ఈజీ. ఎందుకంటే దానికి మనం తెగి ఉన్నాం. ఈ భూమి మీదకి మనం తెగి ఉన్నాం. ఎందుకంటే మనం ఎవరం అసలు నిజంగా జ్ఞానం అంటే ఏమిటి అంటే మనం మరిసిపోయిన మన నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే. ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే చాలు మాస్టర్స్. జ్ఞానం అంటే ఏంటంటే మరిసిపోయిన మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం. మరిసిపోయి వస్తాం మనము. దాన్ని తెలుసుకుంటాం ఈ ధ్యానం ద్వారా. కనుక గొప్ప అవకాశం. ఈ 10, 11 గంట అనేది చాలా అద్భుతమైనది. ఇది మన బాధ్యత. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అంటే మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా ప్రపంచమంతా ధ్యానము సాకారమయ్యే పరిస్థితిలో ఉన్నాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకు కల్పించిన ఇంకొకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అందరి యోగులకి, ఎంతోమంది భూమి మీద బుద్ధ భగవాన్లకి, హాస్టల్ మాస్టర్స్‌కి, స్త్రీ శక్తికి, మరి పిరమిడ్ మాస్టర్ లాగా ఇంకా ఎన్నో సంస్థల నుంచి సహకారం కోసం కృషి చేస్తున్న మాస్టర్లందరికీ కృతజ్ఞత చేద్దాం. నా పేరు శివ మాస్టర్. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి. నా జన్మ కూడా మరి పవిత్రత నెక్స్ట్ సాఫల్యం చేసుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చిన గురువులందరికీ నేను శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి అందరం ధ్యానస్థితిలో కూర్చుందాం చక్కగా. రిలాక్స్ కూర్చుందాం.
మాస్టర్స్ ఈ క్షణంలో అన్నిటిని విడిచిపెట్టి మనతో మనం ఉందాం. దిగు నుంచి భూమికి దిగి వచ్చిన అద్భుతమైన ఆత్మ స్వరూపాలు మనం. ఈ ధ్యానం ద్వారా మన యొక్క చైతన్యం విస్తరించాలి. భూమాత చైతన్యంతో మనందరం మమేకమవుదాం. నేను సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఫ్రెండ్స్, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనసు. మనసును చంపిన మతం సందే ముక్తి మదిలో వేమ. మన మనసుతోనే మనం కట్ చేయగలం. ఎంత అద్భుతమైన ధ్యాన మిత్రులారా. రిలాక్స్. ఓ మనసా, ప్లీజ్ రిలాక్స్ అని చెప్పుకుందాం. నోటిలో మౌనము, మనసులో నా శూన్యము. ఎందుకంటే ధ్యానంతో సాధించలేనిది ఏమీ లేదు. ఏతో ఏతో నిచ్చరతి మనస్సంచలమస్థిరం, తతస్తతో నియమ్యత ఆత్మన్యేవ వశం నైత. సహజంగా నిలకడలేని ఈ మనసు ఎక్కడెక్కడికో ప్రయాణిస్తుంటుంది. దాన్ని మళ్ళీ మన ఆత్మ వైపే తెచ్చుకోవాలి. మాస్టర్స్, ఏరికతో ధ్యానం చేద్దాం.
మన లోపలికి మనం ప్రయాణం చేయడమే ధ్యానము. తీర్థయాత్రలయందు దేవుడొక్కడే కదా, మంచి తీర్థము మన పంచనుండు, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది, కాళికాంబహంస కాళికాంబ. తీర్థయాత్రలు ఎందు ఉన్నా దేవుడు ఒక్కడే. మంచి తీర్థం మన పంచానుండు. మంచి తీర్థం అదే శ్వాస. మిత్రులారా, దివ్య తీర్థమిదిగో దేహములో ఉన్నది అని మహాయోగేశ్వరులు వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నారు మాస్టర్స్. గమనిద్దాం, ఎరుకుతూ ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఏం కనిపించినా దాన్ని ఆహ్వానిద్దాం. చాలా ఆనందం, అద్భుతం. ధ్యానం వజ్రాయుధం, కామధేనువు, కల్పవృక్షము. ధన్యజీవులం. ధ్యానం చేసే వాళ్ళందరూ ధన్యజీవులు. నోటిలో మౌనము, మనసులోన శూన్యము, దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. నోటిలో మౌనము, మనసులోన శూన్యము. హాయిగా కూర్చున్నాం, మనతో మనం ఉన్నాం. వేమన మాస్టర్ ఆహ్వానించుకుంటున్నాం. తనలో సర్వంబుండగా తనలో పొల్ల వెతకలేక ధరయతికిటి తనువుల మోసిడి ఎద్దుల్లా మన్మల్ల తెల్పంగ వసమే మదిలో వేమ. ఇక్కడి నుంచి మనం వచ్చాము. ఇక్కడ ఏం చేయవలే, ఇక్కడ మన పృథ్వీ లక్ష్యం పూర్తి చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడమే అద్భుతమైన మాధ్యమమే ధ్యానం. మిత్రులారా, జనన మరణ చక్రాన్ని నుంచి తప్పించుకోవాలంటే తన లోపల తను వెళ్ళవలసిందే.
అంతటా ఉన్న ఆ పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నాడు. దేశ దేశములు తిరగంగా తిరగంగా ఆత్మనందు జ్ఞానమంటుకొన్నదే కాసులుగా తిరుగు కలిగిన మోక్షము విశ్వధాభిరామ వినురవేమా. సుఖమయ ప్రాణాయామము ఏ బలవంతం లేదు మిస్టర్స్. హాయిగా జరుగుతున్న, మన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించమంటున్నారు ఆదిశంకరాచార్యులు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. జప్య సమాధి సమాధి విధానం పూర్వవధానం మహావధానం భజ గోవిందం భజ గోవిందం. ప్రాణాయామము అంటే సుఖమయ ప్రాణాయామం. ఎప్పుడైతే స్థిర సుఖ ఆశ్రమంలో కూర్చుంటామో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు గమనిస్తాము. గమనించి 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 ఎప్పుడైతే అది సన్నబడుతుందో ధారాళంగా ఆ యొక్క విశ్వశక్తిని తీసుకుంటామో దాన్నే ప్రత్యాహారము అన్నారు. ప్రతి ప్లస్ ఆహారం. ఈ భౌతిక శరీరానికి ఆహారాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ యొక్క లోపల ఉన్న ఆత్మకి ఆ ప్రత్యాహారమైన ఆహారం అవసరం. ఇప్పుడు మనము సమాధిలో నుంచి అద్భుతమైన సమాధానాన్ని పొందడమే సమాధ స్థితి. ధ్యానములో అద్భుతమైన విశ్వశక్తి ఆహ్వానించడం, తద్వారా నాడి మండల శుద్ధి జరగడం, తద్వారా దివ్య సక్స్ ఓపెన్ చేసుకుని మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్తాము, ఇవన్నీ ధ్యానం ద్వారా సాధ్యమే. భగవద్గీత కించితదేత గంగాజలనముకనికా పీత సుకృతిపియేన మురారి సమచ్చ కృతే తస్సయమేన రజచ్చ భజ గోవిందం భజ గోవిందం. అర్థమనందం భావయ నిత్యం నాస్తి తథా సుఖలేశా సత్యం పుత్రాదపి ధనభాజాభీతిః సర్వత్రైష విహిత రీతిః భజ గోవిందం భజ గోవిందం. అర్థం లేని అనర్థాలు మనసు ద్వారా సృష్టించబడతారు మిత్రులారా. ఆ మనసును ఎప్పుడు శ్వాసలో పెడతామో నిశ్చలమైన స్థితికి చేరుకుంటాము. నిశ్చల తత్వే జీవన
నిజంగత్వం 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 నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలదత్వం నిశ్చలదత్వే జీవనముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే యుగరితో వా భోగరితో వా సంగరితో వా సంగహిహీన దిశే బ్రాహ్మణి రమతే సిద్ధం నందతి 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 దేవ భజ గోవిందం భజ గోవిందం. భజనలు మంత్రాలు ఇవన్నీ కాదు, అవన్నీ నీకు ముక్తికి చేర్చవు. సంతృప్తే సన్నిహితకాలే, నీకు సావు గడియలు వచ్చినప్పుడు నీ ధ్యాన సాధన మాత్రమే నిన్ను తీసుకెళ్తుంది. భజి గోవిందం. గో అంటే అదుపు తప్పిన ఇంద్రియాలని శ్వాస మీద ధ్యాస ద్వారా మనం అదుపులో పెట్టుకోవడమే ధ్యానము. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు అనమాట. అద్భుతం, మహా అద్భుతం. మకురుదన జన యౌవన గర్వం హరదనింసం కాలా సర్వం మాయామిదమిదిహ కిలం భూత్వా బ్రహ్మపదం చై పరస విదిత్వం భజ గోవిందం భజ గోవిందం. ధ్యానంలో ఏం జరుగుతుందో ఎరిగ్గా ఉందో డి ప్లస్ ఏనం ప్రయాణం, లోపలికి ప్రయాణం. మనసలో నముక్తి మరి ఒక చోట వెతకబోవాడు వెర్రివాడు గురుదంక పెట్టి గొల్ల వెతికి రీతి విశ్వధాభిరామ వినురు. మన మనసులోనే మన ముక్తి మాస్టర్స్. పట్టు పెట్టాం, ధ్యానం పట్టు పెట్టాం. మనం ఎవరమో, మన ప్రయాణం ఏమిటో తెలుసుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. ఈ భూమి మీద మనం పుట్టామని రాబోయే తరాలకు తెలియాలంటే ఈ ధ్యానాన్ని అందించడమే అహింస ఓ మాత రత్నం కోసం మనందరం చేస్తున్న కృషే భూమి మీదకి వచ్చే పని. మిత్రులారా, సహనముతో, ఎరుకుతో, హృదయం నిండా ప్రేమతో తన హృదయంలో తన ప్రవేశించాలంటే తన మీద తనకు అపారమైన ప్రేమ ఉండాలి. ఆత్మలో మోక్షాయ
జగత్మితాయ చ అన్నాడు. ఎవరైతే తన ఆత్మకు మోక్షం వస్తాదో, ఈ ప్రపంచానికి మోక్షం వస్తుంది అంటున్నాడు. ఓకే. మనతో మనం ఉందాం. మనం తెలుసుకుందాం. ధ్యానం ద్వారా సరికాని ఆలోచనల్ని, సరికాని భావాలని విడిచిపెట్టేద్దాం. కామం, క్రోధం, లోభం, మోహం తత్వాత్మానం పశ్యత సోహం ఆత్మజ్ఞానవిహీన మూఢా స్థిభజంతే నరక విగూఢ. రిలాక్స్. పైనుంచి మన బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చే విశ్వశక్తిని ఎరుకతో మనం ఉందాం. సంపూర్ణ ఆరోగ్యాలుగా ఉండాలంటే అపారమైన విశ్వశక్తిని పొందాలి. మనసు శూన్యం చేసుకోవాలి. అన్నిటికంటే గొప్పదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాను. పూజా కోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జపః జపకోటి సమో ధ్యానం ధ్యానకోటి సమో లయః. కోటి పూజల కంటే ఒక స్తోత్రం గొప్పది మాస్టర్. కోటి శాస్త్రాల కంటే ఒక జపం గొప్పది. కోటి జపాల కంటే ఒక్క ధ్యానం గొప్పదని శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్ని జన్మల నుంచి శరీరాన్ని మోస్తున్నాము మిత్రులారా. ఈ జన్మకైనా శివుడు జన్మ చేసుకుంటాం. ఈ జన్మలోనే శివుడు జన్మ చేసుకుంటాం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవా సర్వమితి స మహాత్మా సుదుర్లభః. స మహాత్మా సుదుర్లభః. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవా సర్వమితి స మహాత్మా సుదుర్లభః. ఎన్ని జన్మల నుంచో ఎక్కడెక్కడో వెతుకుతున్న ఆ వాసుదేవుడు, అంతటా నిండి ఉన్న ఆ వాసుదేవుడు తనలోనే ఉన్నాడని కొన్ని జన్మల తర్వాత తెలుస్తుందన్నమాట. అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాను. స మహాత్మా సుదుర్లభః. ఏ ఒక్క మహాత్ముడే తెలుసుకుంటున్నాడు.
అయమాత్మా గుడాకేశా సర్వభూతాశయ స్థితః యమాదిత్యమంతం చ భూతానాం అంత ఏవ చ. నేను ఎవరు? అయమాత్మా గుడాకేశా. గుడ నిద్ర కేశ జయించిన వాడా, నేనెవరు? ఆత్మని. సర్వభూత అన్ని ప్రాణాల్లో ఉన్న నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపాన్ని నేను. నేను అంటే శరీరం కాదు మిత్రులారా. శరీరంలో ఉన్న నేనే అంటాం. నేను సృష్టి ఆరంభంలోని, మధ్యమలోని, సృష్టి అంతములోను కూడా ఉన్నానని మహాత్ముడు చదివిస్తున్నారు. ఆ నేనే ఆత్మ. అదే మీరు. అదే నేను. అంతటా ఉన్న ఆత్మే. ప్రళయాలతోని సంబంధం లేదు. శస్త్రాలతోని సంబంధం లేదు. ఎప్పుడూ ఉన్న ఆత్మ పదార్థమే మనం. అచోచ్యానన్వసోసస్త్వం ప్రజ్ఞాపాతాన్ సుభాససే గతాసు నగతాసూంచ నానుసు సంతి పండిత నానుసు సంతి పండిత. నన్ను చూస్తాం. దేనికోసం చూపిస్తాం? యాత్రికులు మనం. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ ఆత్మ పరమాత్మ అయి తీరవలసిందే మరి. ధ్యానం ద్వారా ఏనాటికైనా తప్పదు. ఈనాటికి ఈ బికారి కాకపోడు నవాబు. అంతవరకు నేను నిరంతర సంచారి. కూటికి నే పేదను గుణములలో పెద్దని. సంకల్పము నాకు బలం, సాహసమే నాకు ధనం. గుణములలో ఆత్మజ్ఞానం పెద్దవాడు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం దాటి నిర్గుణం ధ్యానం చేసేవారు. అంత అద్భుతమైనది మిత్రులారా ధ్యానం. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్తది సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతా. వేల కొల్ల మనసుల్లో ఏ ఒక్కడు సిద్ధత్వం కోసం వస్తారు. అంత గొప్ప అద్భుత ధ్యానం అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎరుకతో సిద్ధం చక్కగా హాయిగా ఉన్నాం. ఏ మంత్రము లేదు, ఏ రూపం లేదు. మేము కనిపిస్తున్న దాన్ని ఆస్వాదిద్దాం మిత్రులారా. భరిద్దాం. ధ్యానంలో కొంతమంది నొప్పులు రావచ్చు. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు కొంతమంది గాలిలో తేలికపోవచ్చు. అనేకమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్ జ్ఞానాన్ని ఇవ్వండి మీ దగ్గర. మాతో పాటు ధ్యానం చేసి జ్ఞానాన్ని ఇవ్వండి అనాలి.
పరమశివుడిని ఆహ్వానిద్దాం. లయకారుడు, స్థితికారుడు, శివు శిలలను చూసిన రోలు శివుడని భావింత్రు. శిలలు కాని శివుడుగాడు తనదిలోన శివుని తానేలగరడో విశ్వదాభిరామ తన లోపల ఉన్న శివుడితోనే మనం ఉన్నాం. సాధించి శోధించి సాధిస్తున్నాం. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అద్భుతమైన స్థితిలో ఉన్నారు. అద్భుతంగా జరుగుతుంది. అద్భుతమైన ఎనర్జీ తీసుకుంటున్నాం. భూమాత పులకరించిపోతుంది ధ్యానాలు చూసి. పరమ గురువు అందించిన ఈ పవిత్రమైన ఈ ధ్యానాన్ని ప్రపంచ నలుమూలన విస్తరిస్తుంది మాస్టర్స్. త్వరలోని భూమాత ఆత్మ సాక్షాత్కారాన్ని చూస్తున్నాం మాస్టర్స్. హింస లేని రాధ్యాన్ని చూస్తున్నాం. మన వల్లే సాధ్యము. మన లోపల ఉన్న ఆత్మ వల్లే సాధ్యము. అన్ని జీవుల్ని సమానంగా చూద్దాం. ఆ పరమాత్మతో మనం స్నేహం చేద్దాం. సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏ ఆలోచన లేదు. ధ్యానంలో లోపలికి వెళ్తున్నాం. నిజము నిజము నటనడి పని నాటకము ఎటు ఎదుటాగలది ప్రపంచము కటకడ పటది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము బాల్యము నాటకం, యవ్వనం నాటకము, ప్రౌఢం నాటకము, వృద్ధాప్యము నాటకం. మిత్రులారా, ఎటు ఎదుట గలది ఈ ప్రపంచం. 5 పంచభూతాలతో ఉన్న ఈ ప్రపంచం యదృశ్యం తన్నస్య, ఇదంతా లేనిదే. నాటకముగా ఇవ్వలే. అద్భుతంగా జీవించాలి. పృథ్వీ లక్ష్యం చేరుకోవాలి. ఎందుకు వచ్చాం భూమాత మీద కంటే ఒక లక్ష్యంతో వచ్చాం మిత్రులారా. ఆత్మ సాక్షాత్కారం పొందవాలి. ఈ జన్మలోనే చివరి జన్మ చేసుకోవాలి.
ఎన్ని జీవరాశులకి జన్మించాము. ఎన్ని జంతువుల గర్భంలో పుట్టాము. ఎంతమంది తల్లులకు పుట్టాము. ఎన్ని వృక్షాలుగా ఎత్తాము. ఎన్ని ఖనిజాలుగా జన్మించాము. 84,00,000 జీవరాశులు జన్మించి, మానవునిగా జన్మ తీసుకొని మాధవుడు అవుతున్నాం మిత్రులారా. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. అహం తో సర్వపాపేభ్యో మోక్షాయ మా శుచః. ఏ ధర్మము లేదు, ధ్యాన ధర్మమే. కర్మణ్య కర్మయః పశ్యత్ కర్మణి సహ కర్మయః. ఆత్మజ్ఞానులకి ధ్యానం చేయడమే కర్మ తప్ప ఏ కర్మ లేదు. అవన్నీ సహజంగా జరుగుతుంటాయి. మనందరం అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఈ భూమి మీద ఉండడమే గొప్ప అద్భుతమైన అవకాశం. మాస్టర్తో చేస్తున్నాం. పంచభూతాలు మొత్తం ఉన్నాయి. అద్భుతమైన వాతావరణంలో చేస్తున్నాం. యశోశక్తిని ఆహ్వానిస్తున్నాం. ధ్యానం ద్వారా ఏ ప్రళయము జరగదు. మహాత్ములు ఉద్ధరిస్తారు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యస్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యయం. తదాత్మానం సృజామ్యయం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యయం. ఎప్పుడైతే ధర్మము అధర్మం కాబోతుందో మహాత్ములు తనకు తానే సృష్టించుకుంటారు ఆత్మరూపములో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన వాళ్ళని పిరమిడ్ మాస్టర్స్.
సంభవామి గగే గగే. ప్రతి యుగంలో కూడా వస్తే ఉంటారు మహాత్మ. ఆత్మ విద్య నేర్చుకొని మనలాగే అందరికీ ఆత్మజ్ఞానం నేర్పి ఈ జన్మే శివజన్మ చేసుకున్న వాళ్ళము. జయములో, అపజయములో, మానములో, అవమానములో ఆత్మజ్ఞానికి ఏమీ మహిమ లేదు మిత్రులారా. ధ్యానమే శ్రీరామ రక్ష. ధ్యానమే సర్వస్వం. తుకేసు స్వనిగ్న మనః తుకేసు విగత స్వః వీతరాగమయ క్రోధః స్థితధీర్మునురుచ్యతే. దుఃఖేషు స్వనిగ్న మనః దుఃఖేషు విగత స్వః వీతరాగమయ క్రోధ స్థితధీర్మునురుచ్యతే. దుఃఖములు సుఖములు నడుమ ఆత్మజ్ఞాని ఎప్పుడూ దేనికి హర్షించడు. న వృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ పరిత్యాగి భక్తి మానసి. ఎవరైతే దేనికి హర్షించారో, ఎవరైతే దేనికి పొంగిపోరు, శుభ అశుభ పరిత్యాగ, శుభానికి అశుభానికి ఎవరైతే లొంగరో వాళ్ళే స్థితప్రజ్ఞులు అంటున్నారు మాస్టర్స్. ధ్యానమే స్థితప్రజ్ఞత. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ధ్యానంతోనే ధ్యానజ్ఞ దగ్ధ కర్మాణం. అన్ని కర్మలు కూడా ఈ ధ్యానమైన అగ్నిలోనే భస్మైపోయి అంటున్నారు కృష్ణ పరమాత్మ. యథైదం సమగ్నోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ కురుతే తదా. భస్మసాత్ కురుతే తదా. యథైదం సమగ్నోగ్ని. ప్రజ్వరులుతున్న అగ్నిలో ఎలా అంటే కట్టెలైన ఎలా భస్మవుతాయో, ఈ ధ్యానమనే ఈ యొక్క జ్ఞానములో అఘామ సంచిత కర్మలన్నీ కూడా భస్మైపోయాయి. జ్ఞానానికి మించింది ఇంకా లేదు మిత్రులారా. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి. ఓ ఆత్మజ్ఞాని, ఈ జ్ఞానానికి మించినది ఇంకా పవిత్రమైనది ఈ విశ్వంలో ఇంకొకటి లేదు. కానీ తత్స్వయం యోగ సంసిద్ధి, ఎవరికి వాళ్ళే ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందాలని సెలవిస్తున్నారు.
హాయిగా దృష్టిని నిలుపుదాం. ధన్యజీవులవుదాం. అహింస భూమాత ఆత్మ సత్కారాన్ని చూద్దాం. ఫైవ్ మినిట్స్ లోపలికి వెళ్దాం. మనతో మనం ఉండడమే ధ్యానం. కాయేపు రూపుల్లోనే గని ఉన్నదన్నారు అన్నమయ్య గారు. శ్వాస ఉంటే శివం, లేకుంటే శవం అన్నారు. గాలి తాలూకు మర్మం చెప్తున్నారు వేమన్న గారు. దృష్టి నిలుపమంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపనేమి నష్టపడును. దృష్టిలో నా సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబహంస కాళికాంబ. నిలపడం అంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం. ఆ దృష్టిలోనే సృష్టి పుష్టమవుతుంది. శ్వాసను గమనించగా గమనించగా ఆ దివ్య సక్సు ఓపెన్ అయి మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాము, ఎన్ని జన్మలు అన్నీ తెలుసుకుంటాం. దృష్టి పెట్టకపోతే నష్టపడును. ఎంత నష్టపడిపోయామో ధ్యానం చేయకముందు, ఎన్ని వికారాలు పొందాము. దృష్టి నిలిపనేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలిపనేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపనేమి నష్టపడును. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబహంస కాళికాంబ. కృష్ణ అంటే ప్లస్ అస్నన్, చేయవలసినవన్నీ చేసేవాడు కృష్ణ పరమాత్మ. అదే ఆత్మ. అద్భుతం మిత్రులారా. చివరి క్షణాలు ఎంత అద్భుతమైనవి. వెయిట్ చేద్దాం. సహనమే ప్రగతి. కొంచెం ఓపిక. ప్రతిరోజు ధ్యానం, పరమాత్మతో వింటాం. అందరూ పరమాత్మలు అవ్వాలి. ప్రతిరోజు ధ్యానం చేద్దాం. సంఘం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా ఉందాం. మనస వాస కర్మతో ఉందాం.
జనన మరణం లేదని తెలుసుకుందాం. జహం తస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మామృతస్య సః తస్మాదపర్యాయార్థే న త్వం శోచతి మర్వసి. తం న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవా న భూయః అజో నిత్యో శాశ్వతోऽయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. నా హన్యతే హన్యమానే శరీరే. నేను జన్మించేవాడ్ను కాదు, మరణించేవాడని కాదు, ఎప్పుడు ఉన్నవాడిని, శాశ్వతమైన వాడని, పురాతనమైన వాడని. లాస్ట్ 1 minute. శ్వాసతో అనుసంధానం. చివరి క్షణాలు ఎంత అద్భుతమైన మిత్రులారా. అలాగే ఎరుకలోకి వద్దాం. జన్మ జన్మల కర్మబంధాలను ధ్యానం ద్వారా విడిచిపెడదాం. ట్వంటీ సెకండ్స్. హాయిగా అద్భుతంగా మన ధ్యానం మనం చేస్తూ మనం ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి రుణం తీర్చుకోవడానికి చెప్తున్నాం. 10 seconds మిత్రులారా. శ్వాసతో అనుసంధానం. ఓకే మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళు తెరవకుండా కొన్ని బొమ్మలపై 2 చేతులు పెట్టుకుంది. 5 4 3 2 1 0. నెమ్మదిగా మన చేతులు చూస్తూ అద్భుతమైన ఈ ధ్యానానికి గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి క్లాప్ చేసుకుందాం. మాస్టర్ మాస్టర్స్కి, శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీశక్తి ఛానల్కి, అహింస భూమాత ఆత్మ సాక్షాత్కారానికి గట్టిగా క్లాప్ చేసుకుంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి మీ అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఎలా ఉంది? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. 1 అవర్ అసలు 10 మినిట్స్ లాగుంది సార్ అసలకి. ఇక్కడ లేదు సార్. ఎక్కడో ఉన్నట్టుంది. అంతే మరి. చాలా బాగుంది సార్. చాలా డెప్త్‌గా ఎక్కడో వాటర్‌లోకి, ఐస్‌లోకి ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోయినట్టు ఉంది సార్. చాలా అంత బాగా నెమ్మది అనిపిస్తుంది సార్. ధ్యానాన్ని మీరు అంత డీప్‌గా తీసుకున్నారమ్మా. అంతే. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని చేయడమే ధ్యానం. చక్కగా కూర్చున్నామంటే అలా కూర్చుని పోవాలి. చక్కగా లీనమైపోయారు. అద్భుతంగా జరిగింది. మాస్టర్స్ అలా చేయించారు మన గురువుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.
ఇంకెవరైనా షేర్ చేస్తారా మాస్టర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని? మాస్టర్స్? అందరికీ నా యొక్క నమస్కారాలు. మాస్టర్ శివ గారు చాలా చాలా బాగా చేయించారు ధ్యానం. ఎక్కడికో థ్యాంక్ యూ. వెళ్ళిపోయారు. చాలా అంతే మరి. బాగుంది. ఎక్కడికో వెళ్ళాలి. అంతా సిస్టమ్ ఆయనే. ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మనం ఎప్పుడైతే క్రెడిట్ తీసుకోమో, నేను చెప్తున్నాను, నేను చేస్తున్నానని తీసుకోమో, అంతా ఆయన చూసుకుంటారనమాట. తస్మత్తముత్తిష్ట యశో లభస్య దృష్ట్వా శత్రున్ భుంక్షారాజ్యం సమృద్ధిన్ మయేవైతే నిహత పూర్వమేన నిమిత్త మాత్రం బహు సవ్యసాచిన్. ఓ భవ్యసాచి అర్జున, నువ్వు ఏవైతే చేయాలనుకుంటున్నావో అవన్నీ నేను చేసి పెట్టేశాను. నిమిత్త మాత్రం బహు సవ్యసాచిన్. నువ్వు నిమిత్త మాత్రుడు. మనం ఎవరము? నిమిత్త నిమిత్తం. మాత్రమే. జరుగుతుంది అంతే. వచ్చాం టూరు. ఇక్కడ ఏం చేయాలి? ధ్యానం ద్వారా మనం ఎవరు తెలుసుకుని మిగతా అంతా లీల, ఆట అన్నమాట. లీల అంటే అర్థం ఏంటో తెలుసా? ఆట. ఆ ఆటకి స్పోర్ట్స్‌నెస్ ఉండాలన్నమాట. స్పోర్టివ్ ఎప్పుడు ఉంటుందో మన ఆట మనం చక్రంగా ఆడుతాం. లేదంటే మన ఆట ఇంకొకరు ఆడేస్తారు. ఎవరి ఆట వాళ్ళే ఆడాలి. ఎవరి పాట వాళ్ళే పాడాలి. చెప్పారు కదా! చెప్పనిది లేదు ఈ భూమి మీద ప్రతిసారి మనకి. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాటకమంట, బ్రతుకంటే నాట్యమంట, వైరాగ్యం లేదంటారు, అన్నలార వైభోగం మనదంటారు. వైరాగ్యం లేదు. మరిసిపోయి వచ్చాము. మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం. ఎవరైనా అడుగుతారు జ్ఞానం అంటే ఏంటి అడుగుతారు. తన మరిసిపోయిన తన స్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. పెద్ద పదమేం లేదు. మర్చిపోయాం అంతే. ఏదో ఒక ఊరెళ్ళి మన ఊరి పేరు మర్చిపోతే ఎలా ఉంటుంది? మళ్ళీ ఎవరి ద్వారా తెలుసుకొని వస్తాం. అదే గురువు. అదే శ్వాసని చెప్పారు. గురువు గుట్టులేక గురు తేటల తెలిసినో, అజునుకైన వాన అబ్బకైనా తాళము చెవిలేక తలుపులెట్లుడును, విశ్వదాభిరామ వినురవేమ. ఆ తాళం చెవి లేకపోతే తలుపులు వస్తాయా? అందుకే గురువు. నేను గురువుని కాదని చెప్ప పరమ గురువు మన గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. ప్రతిరోజు చాలా అద్భుతంగా బాగా 11 డేస్. ఈ చేస్తారు. 11 డేస్‌లోనే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నవన్నీ చాలా అద్భుతమైన రోజులు. అవును. ఈ నెల మ్యాగజైన్ చూడండి. టాకం సరదాగా గారు రాశారనమాట. ఏ సంవత్సరంలో ఏం జరుగుతదనేది. నేను అదే క్లాస్‌లో చెప్తున్నా అందరికీ. మీరెవరు గాబరా పడకండి. అది ఎక్కువవుతుంది, ఇది ఎక్కువవుతుందని. త్వరలో అన్ని సిస్టాలు మారిపోతున్నాయి. అది మన ద్వారా సాధ్యము. డైరెక్ట్ మాటలు కూడా ఆడుతాము. అంత అద్భుతం జరిగిపోతుంది త్వరలో. అలాంటి సంధియుగంలో మనం ఉన్నందుకు ఎంత గ్రేటు. పరమాత్మలు కూడా భూమి మీద కొంతవరకే ఉంటారు. ఆ టైం అయినంత వరకే. ఎవ్వరు కూడా భూమి మీద ఉండలేరు. మనం చెప్పుంటాను. బ్రహ్మదేవుడు అడిగాడంట. 1,000,000 బొమ్మలు తయారు చేస్తాను అంటే, మీరెన్ని తయారు చేసుకోండి. కానీ నా మట్టిని అలా వదిలేసి వెళ్ళిపోవాలన్నారు. అందుకే ఎంత అవును. గొప్పవాడైనా ఇక్కడి నుంచి ఇది వదిలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. సొంత దేశానికి. కనుక చక్కగా ధ్యానం చేస్తాం. ఈ 11 డేస్ అద్భుతంగా జరుగుతుంది. ఇది గొప్ప మనము ఈ భూమాతకి ఇచ్చిన భూమాత రుణం తీర్చుకున్న అద్భుతమైన గిఫ్ట్. మన వంతు మనం ఇస్తున్నాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అంత అవకాశం కల్పించారు.
మహాతల్లి ఆ భూమాత రుణం తీర్చుకోవడం అంటే ఆసన్నాసి కాదు కదా. జన్మని మనం చివరి జన్మ చేసుకుంటున్నాం. నేను నమ్మాల్సిందే. ఏమ్మా ఇంకా మళ్ళీ వస్తామా? వద్దు రావద్దు సరిగ్గా. మాస్టర్స్ లా వస్తాం. అంటే ఏ స్కూల్లో చదువుకున్నామో ఆ స్కూల్కి మాస్టర్ లా వస్తే ఎంత బాగుంటుందో. అవును. ఆ, Yes. మన బ్రహ్మర్షి పిరమిడ్ విశాఖపట్నంలో ఉందన్నమాట. పౌర్ణమి క్లాస్కి రమ్మన్నా, నైట్ అంతా క్లాస్ చెప్పాలని. Yeah. అక్కడే నేను నేర్చుకున్నాను జీకే సార్ వాళ్ళ దగ్గర. మరి Ah, ఆ స్కూల్కి వెళ్ళడం ఎంత అద్భుతం. అవును కదా! నిజం. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సీనియర్ మాస్టర్స్ అన్నమాట. చంద్రశేఖర్ గారు, బుద్ధ అవును. సిఇఓ వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళి చెప్పడం అని. అందుకే మళ్ళీ హ్మ్. ఇక్కడికి వద్దాం మాస్టర్ లాగా. హ్మ్. అప్పటికి అంతా చదివైపోతుంది. ఓకే. ఇంకా ఎన్ని రోజులు సూపర్. ఉందమ్మా? ఇంకా 2 డేస్ ఉంది సార్. రేపు, అవునా? ఎల్లుండి లాస్ట్ ఇంకా. ఓ సూపర్. ఈరోజు 9థ్ డే. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మనందరం కలిపి ఇంకా చేయాలి. యెస్ సార్. ఎంత చేస్తే చేయాలి. అంత ఉంది. హ్మ్. మనం ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కావాలి. నిజం. గొప్ప కార్యక్రమం ఇది. మామూలుగా చాలా. మనం చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో అత్యుత్తమైన కార్యక్రమం. యెస్. 11 డేస్ 11 మాస్టర్స్ ఈ టైము 10, హ్మ్. 11 అనేది చాలా అద్భుతమైన టైము. ఓకే అమ్మా? యెస్. చక్కగా థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అబ్బో! థాంక్ అసలు లేవాలనిపించట్లేదు. బలవంతంగా లేచాను నేను ఇప్పుడైతే లాస్ట్‌లో. ఇవ్వాల్సింది. తప్పేం లేదు. ఆ! చక్కగా. థాంక్ యూ సో ఇంకెవరైనా మచ్ సార్. మాట్లాడతారా? అనుభవం చెప్తారా? ధ్యానంలో ఏదైనా అనుభవం గాని? సో ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ షేర్ చెప్తారు సార్. చెప్తారు యాక్చువల్లీ నిజంగానే. హ్మ్. కంటిన్యూ అయితుంది మెడిటేషన్ అందరికి. హ్మ్. డీప్‌లో ఉన్నట్టున్నారు. ఓకే. ఎవరైనా అంటే ఒకళ్ళు ఈ చిన్న అనుభవమైనా చెప్పాలి. ప్రతీది అనుభవమే ఈ భూమి మీద. నొప్పులొచ్చాయి అదొక అనుభవం. హ్మ్. ఏదో కనిపించింది అదొక అనుభవం. వస్తాయి. ఎన్ని నొప్పులొస్తాయో. చెప్తుంటారు లేసిపో, లేసిపో, లేసిపో అంటుంటారు. హ్మ్. ఎందుకంటే ఎన్నెన్నో జన్మలు ఎత్తించేయాలని చూస్తది. నువ్వు మనిషివి అంటది. నువ్వు భగవంతుడు కాదు, నువ్వు మనిషివి అని చెప్పేస్తది. హ్మ్. అందుకే నొప్పులొచ్చినప్పుడు అనుకోవాలి మనం. ఒక స్త్రీ ఎన్ని నొప్పులు పడితే ఒక బిడ్డను కాస్తది. ఒక ఆత్మ ఎంత శిథిలమైపోయి ఆ స్థితిలో వెళ్ళలేని స్థితిలో బయటకు వెళ్తది. అందుకే అంటాడాయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిసిపోతే నిమిషమైన నీది కాదు. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. కనుక ఈ ఘర్షణలన్నీ పోవాలంటే ఏం చేయాలి మనం? శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ పోతాయి. తేలికైపోతాయి. ఆట అయిపోతది. పాట అయిపోతది. ఎగ్జాక్ట్‌లీ. ఎవరు ఆపుతారు? మనకెవరు ఆపలేరింక. ధ్యానం చేసే వాళ్ళకి ఎవరు ఆపలేరు. అంత ప్రోత్సహిస్తారో మాస్టర్స్. ఏం లేదండి. అసలు ఏం అడగవసరం లేదు. అడిగితే అడిగినవి వస్తాయి. అడగాలంటే ఒక్కటే అడగాలి మనం. నా ద్వారా నేను ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా అతి ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ ప్రపంచమంతా ధ్యానం చెప్పాలనుకోవాలి. చూసారా? నా ద్వారా, నా ఆత్మశక్తి ద్వారా ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా చూడండి. ఆధ్యాత్మికంగా అంటే హ్మ్. జ్ఞానపరంగా, ప్రాపంచికంగా అంటే అన్ని సుఖాలు. హ్మ్. అలాంటి సంకల్పం పెట్టుకుంటే లోక కళ్యాణం అయిపోతది. మన కళ్యాణం అవుతది. అనుకోండి. అనుకుంటే ఏముంది? అందరూ అనుకునే వాళ్ళే మనం. యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ క్లాస్‌లో అందరికి అడగండి. మంచి మంచి క్వెషన్‌లు పట్టుకొని రమ్మని చెప్పండి. హ్మ్. చక్కగా తప్పకుండా. పద్యాలు, చర్చలు, పాటలు అన్నీ ఉండాలి. ఈ అవును. ఈ ధ్యానం అంటే ఏదో సీరియస్ చేసేది కాదు. పత్రి సార్ చెప్పారు. హాస్యం, ఆధ్యాత్మికతకి హాస్యం చాలా అవసరం. హ్మ్. సరదా.
ఎందుకు వచ్చావు అంటే చేతి చెప్తున్నాడు చేతి మహర్షి. సరదాగా జన్మ తీసుకొని అనేక అనేక అనుభవాలు పొంది ఆత్మజ్ఞానం నేర్చుకొని మనలాగే కొందరి ఆత్మజ్ఞానం తయారు చేస్తే ఈ భూమి మీద చివరి జన్మ. ఎలాగొచ్చామంట సరదాగా. సరదాగా వచ్చాం. ఎస్. జీవితంలో సరదా అనే పదం మటుకు. సూపర్. అందుకే ఎప్పుడు సరదా సరదాగా ఉండాలి అంటుంటారు కదండి సార్. ఉమ్, ఏదేదైనా ఏది వస్తుంటుంది, పోతుంటుంది. కానీ మన మన సరదా, మన ఇది మటుకు ఎప్పటికీ ఉంటుంది. మనతో ఉండేది కాబట్టి అది. ఆ, ఎప్పుడు అందుకే ఆయన చెప్పారు సరదాగా కదా, పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు. పాట అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? లోపల చైతన్యం నుంచి వస్తుంది. అదే నాకు సరిజోడు. సార్ చెప్పారు కదా, నా భార్య నాకు సరిజోడు కాదు, నా భర్త నాకు సరిజోడు కాదు, నా ధనం నాకు సరిజోడు కాదు, నా పదవులు నాకు సరిజోడు కాదు, నాకు నేనే సరిజోడు. పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు. ఇసుకి రాదు కుసిపోదు ఏచట లేనే లేదు. ఇసుక ఉండదు, కుసిపోదంట ఆత్మజ్ఞానికి. అసలు నా మరో పేరు ఆనంద విహారి. మన మరో పేరు ఏంటి ఆత్మది? ఆనంద విహారి. ఉమ్. నా దారి ఎడారి, నా పేరు బికారి. ఎడారి అంటే శూన్యము, బికారి అంటే శూన్యమే. పేరు ఏం పెట్టారు? ఈ శరీరానికి పెట్టారు. శరీరం మిత్రుడు. శరీరం మిత్రుడిలా చూడాలి. మనకు బాగోలేదంటే ఓ నా మిత్రుడికి బాగోలేదు, ఎంత బాగుంటా చూడండి. నాకు బాగోలేదు నేననే పదము ఓన్లీ ఆ సోల్ది. శరీరం నా మిత్రుడికి బాగోలేదు, నా మిత్రుడికి ఆకలేస్తుంది, నా మిత్రుడు టీ తాగుతాడు అని ఈ శరీరాన్ని మిత్రుడిగా చూడాలి. చూస్తే ఆ మిత్రుడు అవుతుంది. అహం బ్రహ్మాస్మి, లోపల నుండి నేను నడిపిస్తున్నాను కనుక మిత్రుడు నడుస్తున్నాడు. నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే మాస్టర్స్, ఎవరేమైనా చెప్తే మాట్లాడండి చక్కగా. సార్ చాలా గొప్ప సందేశం ఇచ్చారు సార్. శరీరాన్ని ఫ్రెండ్ గా అనుకోవాలి. మిత్రుడు నిజంగా నా ఫీలింగ్ బాగుంటుంది. నా ఫ్రెండ్ బాగుంటుంది వచ్చింది కదమ్మా. ఇప్పుడు పాట అనేది. చిన్న చెవి నొప్పి వచ్చిందా, మిత్రుడికి నొప్పి వచ్చింది, మిత్రుడికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మిత్రుడికి మందులు వేయాలి, లేదు మిత్రుడికి తగిలిందే ఆ, అంటే భావన వేరవుతుంది. నేను వేరవుతుంది. శరీరం అవును. భావన నుంచి ఉమ్, నేను చైతన్యం కదా, నన్ను ఎవరు నడిపిస్తున్నారు? అది ఎవరు 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 ఉమ్, ఎవరు 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 అది నేనే. ఈశ్వరుడు ఉమ్, నేనే. నేను ఈశ్వరుడు అనే పదం అనాలి. ఉమ్, నేనే ఈశ్వరుడు. నేను ఈశ్వరుడు అనకూడదు. నేనే ఈశ్వరుడు. ఆ నేననే పదం ఈశ్వరుడు. ఉమ్, డీప్ సబ్జెక్ట్ అన్నమాట. అందుకే ఆయనకి అడిగితే ఏం చెప్పాడు? మీ బావ అనలేదు కృష్ణుడు, నీ యొక్క ఫ్రెండ్ అనలేదు, ఉమ్, దేవకి కుమారుడు అనలేదు. ఉమ్, అయం ఆత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత అయం ఆదిత్య మధ్యంచ భూతానామంత. నేను ఎవరినంటే సర్వ జీవుల్లో నిండి నిబురీకృతమవుతున్న చైతన్యాన్ని నేను. సృష్టి మొదలైనప్పుడు ఉన్నాను, మధ్యలో ఉన్నాను, చివరిలో ఉన్నాను. చివరంటే అంతంలో అంటే ప్రళయాలు ఎన్నో జరుగుతున్నాయి కదా భూమి మీద. ఉమ్, ఆత్మ ఎప్పుడు ఉండనే ఉంది. మనం ఉమ్, అన్ని కాలాల్లోనే మనం ఉన్నాం. అదే చెప్తున్నాను. అది నేను అనేవాడిని ఉన్నాను, కానీ శరీరాన్ని మార్చడం వల్ల ఈ యొక్క యోగ సాధన లేకపోవడం వల్ల మీకు తెలియలేదు అని చెప్తున్నాను అన్నమాట. అది కథ, ఆత్మ కథ. కనుక ఈ రోజు ఏమనుకుంటున్నాం? శరీరానికి మనము ఫ్రెండ్ మిత్రుడు. అనుకుంటున్నాం. మిత్రుడు అనుకుంటున్నాం. మిత్రుడికి ఆకలేస్తుంది. అప్పుడు ఉమ్, ఎంత భావం తేలికవుతుంది అంటే మిత్రుడికి ఎంత నిజంగా. పెట్టాలో అంత పెడతాం. మిత్రుడికి నిద్ర వస్తుంది, మిత్రుడి నిద్ర ఎంత కావాలో అంతే ఇస్తాం. ఉమ్, ఉమ్. ఈ మిత్రుడికి కోటానుకు మిత్రులు ఉన్నారు, కణాలు, ఉమ్, సెల్స్. అందుకే 33,000 కోట్ల దేవతలు ఉంటారు హిందువులకి. 33,000 కోట్ల దేవతలు లోపల ఉన్నారు కణాల రూపంలో. ఉమ్, సెల్స్ అంటాం దాన్ని. ప్రతిదానికి ఒక ఆత్మ ఉంటుంది. మళ్ళీ ఇదంతా ఒక ఆత్మ కథ. ఇది తీరని కథ. ఇది ఆంజనేయుడి తోక లాంటిది.
నందతి 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 తేవ అంటే ఇంకా ఆనందం, ఇంకా ఆనందం, ఇంకా ఆనందం. హ్మ్. శివుడి లెవెల్లోకి వెళ్తే అదొక ఆనందం. శివుడికి మించి ఇంకున్నారు, చేతికి మించి ఇంకున్నారు, కృష్ణ పరమాత్మ మించి ఉన్నారు. ఎందుకంటే ఆనందం తెలియదు కాదు, ఇంకా అంతటి ఆనందమే. అందుకే ఆత్మలో మోక్షాయ జగత్మిదాయ స. ఆత్మని ఎప్పుడైతే మోక్షం వచ్చేస్తుందో ఇంకంత మోక్షంలో ఉందని మనకు తెలిసిపోతుంది. అన్ని పాత్రలను తెలిసిపోద్ది. గోలపోయి ఏమవుతుంది, లేలా ఉంటుంది. ఆ! ఉమ్. యెస్. ఇంకెవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా షేర్ చేసుకుంటారా అండి? ఐ థింక్ అందరూ ఉన్నారు గానీ అందరూ ఇంకా మెడిటేషన్‌లోనే ఉన్నారు. ఇప్పుడు అయితే మాట్లాడేవాళ్ళు. పర్వాలేదు, ఉండవండి, పర్వాలేదు. యెస్ నెక్స్ట్ సార్. కంటిన్యూ చేయనిద్దాం. కంటిన్యూ చేయనివ్వండి, ఎందుకంటే గొప్ప అద్భుతం. ఆ యెస్ సార్. అవకాశం ఉన్నప్పుడే చేయడం మంచిది. మరి మీకు పవిత్ర మనకి బాధ్యతలు ఉన్నాయి కనుక మనం సమాధానం చెప్పాలి కనుక మరి మెయింటెనెన్స్ లెవెల్స్ వచ్చింది. యెస్ సార్. యెస్ సార్. ఉమ్, థ్యాంక్ యూ సో మచ్. పవిత్ర కన్క్లూజన్ ఇచ్చేసేయండి. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్ థ్యాంక్ యూ, ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ ఎ డివైన్ ప్రెజెన్స్ సార్. అది ఫీల్ అవుతున్నాం మేము ఎనర్జీ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో మరో మాస్టర్‌తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. బై బై. గుడ్ నైట్. ఎస్, నైస్ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మాస్టర్ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి పరమ గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరం మిత్రులను చేశారు ప్రపంచం అంతా కనుక. మిత్రత్వంతో ఈ ప్రపంచం అంతా విరజల్లాలి. ఒక చేపతో మిత్రత్వం అవ్వాలి, భూమాతతో మిత్రత్వం అవ్వాలి, కోడితో మిత్రత్వం అవ్వాలి, అన్నిటితో మిత్రత్వం కావాలి. సోల్ బంధం ఏంటంటే మిత్రత్వమే. అంత అద్భుతమైన అవకాశం మనకు దొరికింది, మన ద్వారా అందరికీ వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్